మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద ప్రధాని మోడీ ప్రసంగించనున్న బహిరంగ సభ ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. సభా ప్రాంగణాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ సమీపంలో ప్రధానమంత్రి మోడీ అడ్రస్ చేసేటువంటి బహిరంగ సభకు సంబంధించిన సభా వేదిక ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చాయి. ఇప్పటికే ఈ సభా ప్రాంగణాన్ని పూర్తిగా భద్రతా వలయం తమ అధీనంలోకి తీసుకున్నది. ముఖ్యంగా కేంద్ర భద్రతా వలయం కూడా ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని అడుగడుగున నిఘా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రధానమంత్రి మోడీ ప్రసంగించేటువంటి వేదిక వద్ద మనం ఇప్పుడు ఉన్నాం. మాన్ డెకరేటర్స్ ఆధ్వర్యంలో ఈ సభా వేదిక నిర్మాణం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా 3 సభా వేదికల్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మెయిన్ సభా వేదిక ఏదైతే ఉందో ఈ సభపైనే రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు సీఎం కేసీఆర్ ఈ సభా వేదిక మీద ప్రసంగించనున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ సభా ఏర్పాట్లకు సంబంధించిన దాదాపు వేదిక నిర్మాణము ఇతర ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఇక్కడే ఈ వేదికకు ఆనుకునే ఉండేటువంటి మరో 2 వేదికల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ సభా వేదికకు ఎడవ వైపు ఒక వేదిక, కుడివైపు మరో వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ వేదిక మీద కేవలం ప్రధాన వేదిక మీద 18 మంది VVIPలు మాత్రమే ఈ సభా వేదిక మీద ఆసీనులయ్యి అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మరో 2 వేదికలు ఉన్నాయో ఈ ఎడమ వైపు కుడివైపు ఉండేటువంటి వేదికలపైన అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకవైపు ఉంటారు. మిగతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, మరోవైపు వాళ్ళని ఉండే విధంగా 2 వేదికలు సపరేట్గా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మిగతా ప్రతినిధులంతా కూడా ఆ సభా వేదిక మీద ఆసీనులయ్యేటువంటి పరిస్థితి ఉంది. కేవలం రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యులు కొంతమంది, కేంద్ర ఎవరైతే ప్రధాని వెంట వచ్చేటువంటి కొద్దిమంది మాత్రమే ఇక్కడ ఆయన వెంట ఉండే అవకాశం ఉంది. దాదాపు 2,50,000 మంది ఈ సభా వేదిక వచ్చి ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వర్షాన్ని కూడా తట్టుకునే విధంగా సభా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. శ్రావ్ ఈ సభా వేదిక ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. అట్లాగే సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించడం కోసం ఆ టీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉంది. మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ సభకు తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి రావడం, ఈ సభని అడ్రస్ చేయడం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ భగీరథ ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఈ సభని అటు ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సభగా తీసుకుంటూ ఉన్నారు. దాదాపు 4,000 మంది పోలీసులు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.